పరీక్షిత్ మహారాజు హస్తినాపురం మిడిల్లో ఒక టవర్ బిల్డ్ చేసుకొని 7 days అందరికీ దూరంగా టవర్ పైన ఉన్నాడు. 6 days అయిపోయింది. 7th day మార్నింగ్ ఆయన తినే యాపిల్లో ఉన్న వామ్ స్నేక్గా మారి ఆయన్ని బైట్ చేసి వెళ్ళిపోయింది. చనిపోయాడు. ఇప్పుడు ఆయన కొడుకైన జయమేజయ్ ఏం చేశారంటే, మా నాన్న అమాయకుడు, మా నాన్నను ఎందుకు చంపేస్తారు అని చెప్పి ఈ ఎర్త్ పైన ఒక పాము కూడా ఉండకూడదు అని చెప్పి ఒక యజ్ఞం మొదలుపెట్టాడు. యజ్ఞం మొదలైన వెంటనే ఆకాశం నుంచి డైరెక్ట్గా స్నేక్స్ అన్నీ ఆ యజ్ఞంలో పడడం స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ చూస్తూ ప్రజలు కామ్గా ఉండిపోయారు. కానీ దూరం నుంచి ఒక వాయిస్, మహారాజా మీరు చేసేది అధర్మం అనేసి వచ్చింది. ఆయన పేరు అస్తిక. లేదు నేను న్యాయం కోసం చేస్తున్నాను అన్నాడు. లేదు నేను ఒక స్టోరీ చెప్తా వినండి. పూర్వం అర్జునుడు ఏం చేశారంటే కాంధవప్రస్థ అనేసి ఒక ఫారెస్ట్ని కాల్చేశారు. అప్పుడు తీసుకున్న ఓత్, నేను అర్జునుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా చంపుతాననేసి. ఈరోజు జరిగింది రివెంజ్ ఇది. అండ్ మీరు ఇప్పుడు చంపుతున్నారు నాగాస్ని, అండ్ వాళ్ళు ఫ్యూచర్లో రివెంజెస్ తీసుకుంటూనే ఉంటారు. అసలు మీ జనరేషనే లేకుండా పోతుంది ఇలా చేస్తే, ఆపేసేయండి అన్నాడు. లేదు నేను న్యాయం కోసం ఫైట్ చేస్తున్నాను అన్నాడు. మీరు న్యాయం కోసం చేస్తున్నప్పుడు వాళ్ళు చేసేది కూడా న్యాయం కోసమే కదా. మీ యాన్సెస్టర్స్ పాండవులు ఎంత మంచిగా ఆలోచించేవాళ్ళు, మీరు ఎందుకు ఇలా ఆలోచించడం లేదు అన్నాడు. ఇప్పుడు పాండవులు న్యాయం కోసం కురుక్షేత్రం చేయలేదా అన్నాడు. లేదు ధర్మం కోసం చేశారు. ఆ ధర్మంలో ఒకరు గెలవడం ఒకరు ఓడడం అనేది ఉండదు, ప్రతి ఒక్కరు గెలుస్తారు. మీకు తెలియదేమో కురుక్షేత్రం తర్వాత కౌరవులు కూడా స్వర్గానికి వెళ్ళారు అనేసి అన్నాడు. మరి పాండవులు వెళ్ళలేదు. ఇదే మహాభారతం. అండ్ ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో.